నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మర్రిపాడు మండలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్తో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ప్రార్థించారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మశాఖ మార్చులు, పెద్దలు, పూజనీయులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తున్న మన దేవాదాయ మంత్రి గారైన శ్రీ గౌరవనీయులు శ్రీ ఆనం రామనాయుడు గారి 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరాలు అడుగుల సందర్భంగా మర్రిపాడు మండల కేంద్రంలో మర్రిపాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మర్రిపాడు మండలం అన్ని మండలాల అన్ని స్థాయిల నాయకుల సమక్షంలో మండల కేంద్రంలో భారీగా ఈరోజు ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమం నిర్వహించుకొని అదేవిధంగా భారీ కేక్ జరుపుకొని ఆయన జన్మదినోత్సవం చాలా సంతోషంగా ఆనందదాయక మధ్య మనందరి సమక్షంలో ఈరోజు భగవంతుడు ఆయనకి 100 నిండు జీవం ఇచ్చి ఆయురాగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా, దేవాదాయ మంత్రిగా ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి పాటు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నిరంతరం అభివృద్ధి పాడుతున్న ఆయనకి దేవుడు ఇంకా మరిన్ని విజయాలు చేసేదాని కోసం, ఆత్మకూరు అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడేదాని కోసం ఆయనకి ఇంకా అవకాశాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని మర్రిపాడు మన తెలుగుదేశం పార్టీ తరఫున మర్రిపాడు మన ప్రజల ఆశీర్వాదాలు అందరూ రామనాయుడు గారికి అందజేయాలని, ఆయనకి ఇంకా ఆరోగ్యంగా జీవితాంతం సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఈ ఆనందోత్సవాల మధ్య కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆనం అభిమానులు, అదేవిధంగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి సుమారు 50 సంవత్సరాల పాటు ఆయన రాజకీయ జీవితం గడిపాడు. వారి కుటుంబం ఎప్పుడో రాజకీయాల్లో ఉంది. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం ఆత్మకూరు ప్రజలతో పాటు నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజలకి ఎక్కడ ఏ చిన్న కష్టం వచ్చినా వారు సహాయంగా ఉండి ఎప్పుడు పేదల మనసులో ఆత్మకూరు నియోజకవర్గంలో ఆయనని అభిమానిస్తూ అఖండ మెజారిటీతో గెలిపించారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన సూచించిన విధంగా ఆయనకి ఏ ఎన్నిక వచ్చినా మన మర్రిపాడు మండలం తరఫున ఆయన విజయాన్ని చేకూర్చి ఆయనకి మంచి పేరు ఉంటట్టు భగవంతుడు మనందరిని ఆశీర్వదించాలని, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులకి మరీ ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మర్రిపాడు మండలం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఆదరణ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారం.